Hey guys, welcome back to the YouTube channel. ఇవాళ క్వశ్చన్ ఏంటంటే కన్స్ట్రక్ట్ బైనరీ ట్రీ ఫ్రమ్ ప్రీ ఆర్డర్ అండ్ ఇన్ ఆర్డర్ ట్రావర్సల్. యాక్చువల్లీ వాడు ఏమన్నాడంటే మనకి ఒక ప్రీ ఆర్డర్ అండ్ ఇన్ ఆర్డర్ అరేస్ ఇస్తాడు గైస్. ఇట్లా 2D 1D అరేస్ ఇస్తాడు. దీని నుంచి మనం ట్రీ బిల్డ్ చేయాలి. యాక్చువల్లీ ఇది ఏ విధంగా బిల్డ్ అవుతుంది అంటే ఒక చిన్న లాజిక్ ఉంటుంది గైస్. దానికి ప్రీ రిక్విజిట్స్ తెలుసుకుందాం మనం ఫస్ట్. ప్రీ రిక్విజిట్స్ అంటే ప్రీ ఆర్డర్, ఇన్ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్. ఆర్డర్ రాయను. ప్రీ ఆర్డర్ ఏంటి? మన అల్గోరిథం ఏంటి? రూట్, లెఫ్ట్ అండ్ రైట్. అండ్ ఇన్ ఆర్డర్ వచ్చేసరికి మనకి ఇన్ ఆర్డర్ లో రూట్ అనేది మిడిల్ లో ఉంటుంది, పోస్ట్ ఆర్డర్ అనేది రూట్ అనేది లాస్ట్ లో ఉంటుంది. ఇది షార్ట్ కట్ గైస్, ఈజీగా గుర్తుంచుకోవడానికి. తర్వాత లెఫ్ట్ అండ్ రైట్ సేమ్ అవే ఆర్డర్ లో ఉంటుంది. లెఫ్ట్ ఫస్ట్, రైట్ సెకండ్. లెఫ్ట్ అండ్ రైట్ ఇవి ప్రీ రిక్విజిట్స్ ఫర్ బిల్డింగ్ దిస్ ట్రీ. అయితే మనం ఫస్ట్ ప్రీ ఆర్డర్, ఇన్ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్ అంటే ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. తర్వాత యాక్చువల్ అల్గోరిథంకి వచ్చేసరికి మనం ఏం చేద్దామంటే మనకి ఇక్కడ 5 ఎలిమెంట్ అరే ఇచ్చిండు కదా గైస్. 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. అయితే మనం ఇది ఎప్పుడైనా సరే లీడ్ కోడ్ లో కానీ ఎక్కడైనా సరే మనము ఒక ప్రాబ్లం సాల్వ్ చేసే ముందు పెద్ద ప్రాబ్లం ని ఒకటేసారి సాల్వ్ చేయొద్దు. ఆ పెద్ద ప్రాబ్లం యొక్క చిన్న పార్ట్ ని సాల్వ్ చేయాలి. ఆ చిన్న పార్ట్ ని సాల్వ్ చేస్తే మనకి ఏమవుతుందంటే మనకి ఐడియా అనేది చాలా ఫాస్ట్ గా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఇంత పెద్ద ప్రాబ్లం సాల్వ్ చేసేసరికి మనకి కన్ఫ్యూజన్ ఉంటుంది, మధ్యలో ఎక్కడొక్కడ మిస్ అయిపోతాం, తర్వాత అల్గోరిథం ఎక్కడ ఫిట్ గా అవుతుందో అది మనకు క్లారిటీ రాదు, అండ్ మనకి టైం ఎక్కువ పడుతుంది. బై దట్ విల్ లూజ్ ఇంట్రెస్ట్ ఇన్ ఇట్. సో మనం ఏం చేస్తామంటే 5 ఎలిమెంట్ కాకుండా 3 ఎలిమెంట్స్ తీసుకుంటాం. 2, 1, 3. అండ్ ఇంకొకటి ఇదేంటి? ఇన్ ఆర్డర్ మనకి ఎలిమెంట్స్ ఏ విధంగా ఉంటాయి? ఇది రైట్, ఇది రూట్, ఇది లెఫ్ట్, ఆర్ఓ అని పెడతాం. ఇది ఇన్ ఆర్డర్. ఇప్పుడు మనకి ప్రీ ఆర్డర్కి వచ్చేసరికి ఏ విధంగా ఉంటుంది? ఫస్ట్ రూట్ ఉంటుంది అంటే 1, తర్వాత లెఫ్ట్, తర్వాత రైట్, ఇది లెఫ్ట్, ఇది రూట్, ఇది లెఫ్ట్, తర్వాత ఇది రైట్. ఈ విధంగా మనం ఈ 5 ఎలిమెంట్ అరే కాకుండా 3 ఎలిమెంట్ అరే తీసుకుంటే మనకి ప్రాబ్లం బిల్డింగ్ అనేది, లాజిక్ బిల్డింగ్ అనేది ఈజీగా అవుతుంది. సో ఇప్పుడు అల్గోరిథం ఏ విధంగా ఉంటుందో చెక్ చేద్దాం. మనం ఫస్ట్ పాయింట్స్ రాసే ముందు కొంచెం లాజిక్ ఇంట్యూషన్ తో చెక్ చేద్దాం. ఏంటంటే మనం ఒక ట్రీ బిల్డ్ చేయాలి. ట్రీ బిల్డ్ చేయాలంటే రూట్ కావాలి. రూట్ ఎక్కడి నుంచి వస్తుంది? మనకి ప్రీ ఆర్డర్ లో నుంచి ఈజీగా వచ్చేస్తుంది. అబ్జర్వ్ చేయండి, ప్రీ ఆర్డర్ లో ఫస్ట్ ఎలిమెంట్ ఇస్ ద రూట్. సో లాజిక్ బిల్డింగ్ వచ్చేసరికి మనం అరే నుంచే లాజిక్ ని బిల్డ్ చేద్దాం. మనం చాలా సింపుల్ అవుతుంది. అండ్ మన అరే అనేది ఎంత చిన్నగా ఉంటుంటే అంత ఈజీగా లాజిక్ బిల్డింగ్ అయిపోతుంది. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ప్రీ ఆర్డర్ లో ఫస్ట్ ఎలిమెంట్ ఇస్ ద రూట్. సో ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ప్రీ ఆర్డర్ మంచి రాద్దాం. ప్రీ ఆర్డర్ ఇస్ రూట్. ఓకే, తర్వాత నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు ఇక్కడ ప్రీ ఆర్డర్ లో ఫస్ట్ ఎలిమెంట్ రూట్ అయిపోయింది. దాని లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటాయి. అయితే మనం ఇన్ ఆర్డర్ లో చెక్ చేద్దాం. ఇన్ ఆర్డర్ లో చెక్ చేసేసరికి ఈ ఇన్ ఆర్డర్ లో 1 ఎక్కడ ఉందో చెక్ చేయాలి. ఫస్ట్ దాని ఇండెక్స్ కనుక్కోవాలి. సో చెక్ ద ఇండెక్స్ ఆఫ్ రూట్ ఇన్ ఆర్డర్. ఆ విధంగా అనుకుంటే మనకి ఏమవుతుందంటే ఈ రూట్ పక్కన ఉన్న లెఫ్ట్ సైడ్ అన్ని కూడా లెఫ్ట్ సబ్ ట్రీ అవుతాయి, రూట్ పక్కన ఉన్న రైట్ సైడ్ అన్ని కూడా రైట్ సబ్ ట్రీ అవుతాయి. సో ఈ విధంగా మనకి ఆ రూట్ కి లెఫ్ట్ చైల్డ్ ఏంటి, రైట్ చైల్డ్ అనేది ఈజీగా అర్థమైపోతుంది. మీరు అనుకుంటారు ఇక్కడ లెఫ్ట్ రైట్ ఈజీగానే తెలిసిపోతుంది కదా అనేసి. ఇప్పుడు కొంచెం మీదకి వచ్చేసరికి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సపోజ్ ఇది అనుకుందాం, 9. ఇక్కడ 9 ఉంది కదా. సో మనము ప్రీ ఆర్డర్ లో 9 ఉంది. 9 కి లెఫ్ట్ రూట్, ఇది రూట్ అయితే ఇది లెఫ్ట్ అయిపోతుంది కదా గాయస్ అని అనుకుంటారు కదా. అంటే ఇప్పుడు ప్రీ ఆర్డర్ లో ఏంటి? రూట్, లెఫ్ట్, రైట్ కదా గాయస్. సో 9 ఇక్కడ రూట్ ఉంది, ఇది లెఫ్ట్ అయిపోతుంది కదా గాయస్ అనుకుంటే కాదు, ఎందుకంటే దిస్ ఇస్ అనదర్ సబ్ ట్రీ ఇది. సో అంటే ఆ ఇంట్యూషన్ అనేది ఇక్కడ పనిచేయదు. మనం అందుకే ప్రీ ఆర్డర్ అండ్ ఇన్ ఆర్డర్ రెండు ఒకటేసారి ఇస్తాడు. We cannot build a tree only using pre-order or only using in-order. We need both, either pre-order in-order or pre-order post-order or in-order pre-order.
రెండు అరేస్ ఉంటేనే ఈజీ అవుతుంది, ఈ రెండు అరేస్ ఉంటేనే పాసిబిలిటీ ఉంటుంది బిల్డ్ చేయడానికి ట్రీ అనేది. సో అది పాయింట్. అందుకే మనము రూట్ ని ఫస్ట్ మనం ప్రీ ఆర్డర్ నుంచి చెక్ చేసి తర్వాత లెఫ్ట్ రైట్ లో చెక్ సారీ ఇన్ ఆర్డర్ లో చెక్ చేసి లెఫ్ట్ సబ్ట్రీ రైట్ సబ్ట్రీ తో చెక్ చేయాలి. తర్వాత చెక్ ఫర్ ద ఇండెక్స్, ఇది అయిపోయింది. థర్డ్ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే ట్రావర్స్ లెఫ్ట్ సారీ లేకపోతే స్ప్లిట్ ద రూట్ సారీ స్ప్లిట్ ద ఇన్ ఆర్డర్ ఇంటూ టూ పార్ట్స్. ఏంటి? లెఫ్ట్ సబ్ ట్రీ కోసం, తర్వాత రైట్ సబ్ ట్రీ. ఓకే, తర్వాత లాస్ట్ బేస్ కేస్ వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు మనకి ఇది బిల్డ్ అయిపోతుంది. బిల్డ్ అయిపోయినాక ఇక్కడ ఏం ఎలిమెంట్స్ అంటే ఎప్పుడైతే ఇన్ ఆర్డర్ సైజ్ అనేది ఇఫ్ లెన్ ఆఫ్ ఇన్ ఆర్డర్ double equal to 0, then stop the recursion. There is no more further processing to be done. సో ఇది మన కాన్సెప్ట్, ఇది మన లాజిక్. మన లాజిక్ ని మనము ఈ 2 అరేస్ లో చూసి మాత్రమే బిల్డ్ చేస్తాం. అందుకే మనం ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసేటప్పుడు యాజ్ స్మాల్ as ప్రాబ్లమ్ లో సాల్వ్ చేస్తే మనకి ఈజీగా లాజిక్ బిల్డింగ్ అనేది వస్తుంది. ఇది కాన్సెప్ట్. ఇప్పుడు మనం డ్రై రన్ చేద్దాం, అంటే మనం ఆన్ పేపర్ ట్రీ బిల్డ్ చేద్దాం. ఫస్ట్ ఏంటి 2 1 3, ఇదేంటి? ఇది ఇన్ ఆర్డర్, ఇట్లా పెడతాం. తర్వాత ప్రీ ఆర్డర్ పెడతాం 1 2 3, ఇది ప్రీ ఆర్డర్. ఓకే, ఇప్పుడు మనం ట్రీ బిల్డ్ చేద్దాం. ట్రీ ఇక్కడ బిల్డ్ చేస్తాం. ఎందుకు అంటే మనకు కన్ఫ్యూజన్ ఉంటుంది అక్కడ. ఫస్ట్ ఏంటి? రూట్ బిల్డ్ చేస్తాం. రూట్ ఇక్కడ వచ్చేస్తుంది. తర్వాత నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ పాయింట్ ఏంటి? వీ హ్యావ్ టు సర్చ్ ఫర్ ద రూట్ ఇన్ ద ఇన్ ఆర్డర్. ఓకే, వీ హ్యావ్ సర్చ్డ్. తర్వాత లెఫ్ట్ సబ్ ట్రీ ట్రావెల్స్ చేసేసరికి 2 ఉంటుంది. సో 2 ఉంటుంది. తర్వాత మనకి ఈ పార్ట్ ఇక్కడ నుంచి వస్తుంది, 2 3 వెళ్తుంది. ఇది రఫ్, ఇది యాక్చువల్ గా ఇక్కడ బిల్డ్ ట్రై చేస్తున్నా. ఒకవేళ నేను ట్రీ కూడా ఇక్కడే బిల్డ్ చేసి ఇక్కడ కూడా రఫ్ చేస్తారా మనకి కన్ఫ్యూజన్ అవుతుంది. అందుకే ట్రీని నేను నీట్ కొంచెం లెఫ్ట్ డ్రా చేస్తున్నా అండ్ క్యాలిక్యులేషన్ మాత్రం ఇక్కడ చేస్తున్నా. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, మనకి లెఫ్ట్ సబ్ ట్రీకి వచ్చేసరికి మనకి స్ప్లిట్ అవుతుంది, ఇక్కడ వరకు వస్తుంది. ఇది పాప్ అయిపోతుంది ఎందుకంటే దీని పని అయిపోయింది మనకి. అంతకంటే దాని ఫర్దర్ ప్రాసెసింగ్ వీ డోంట్ హ్యావ్ టు డూ ఇట్ నౌ. ఇప్పుడు 2 3 అనేది ప్రీ ఆర్డర్ నుంచి తీసుకుంటున్నాం. తర్వాత 2 అనేది ఇన్ ఆర్డర్ నుంచి తీసుకుంటున్నాం. తర్వాత మనం ఏం చేయాలి? ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ప్రీ ఆర్డర్ ఇస్ 2. ఓకే, 2 తీసుకుంటున్నాం, 2 వచ్చేసింది. తర్వాత ఇంకా లెఫ్ట్ వెళ్దాం. ఇంకా లెఫ్ట్ వెళ్ళేసరికి మనకి ఇన్ ఆర్డర్ లో ఎలిమెంట్సే లేవు. ఇంకా there are no more elements in the in order. ఎప్పుడైతే ఇన్ ఆర్డర్ లో నో మోర్ ఎలిమెంట్స్ అయితే దెన్ స్టాప్ రికర్షన్. అంతే, ఇక్కడ వరకు ఆపి ఇంకా కిందికి వెళ్ళడం అవసరం లేదు. వెళ్ళినా ఇవి లేవు అక్కడ పెట్టడానికి, అందుకే దెన్ స్టాప్. తర్వాత ఇప్పుడు లెఫ్ట్ రికర్షన్ అయిపోయింది. ఇప్పుడు నా కమింగ్ టు రైట్ రికర్షన్. రైట్ ఈ విధంగా స్ప్లిట్ అవుతుంది. ఈ 2 కూడా ఉండదు, పాప్ అయిపోతుంది అది కూడా. తర్వాత 3 ఉంటుంది. ఇప్పుడు రైట్ రికర్షన్కి వచ్చేసరికి 3 ఉంటుంది ఇన్ ఆర్డర్ లో అండ్ 3 ఉంటుంది ప్రీ ఆర్డర్ లో. ఇప్పుడు ఒకటే ఎలిమెంట్ ఉంది, దొరికింది అండ్ పెట్టేశాక స్ప్లిట్ చేయాలి. ఇంకేమైనా ఉన్న ఎలిమెంట్స్ రైట్ సైడ్ ఆఫ్ ఇన్ ఆర్డర్ లో ఏం లేవు, లెఫ్ట్ సైడ్ ఆఫ్ ఇన్ ఆర్డర్ లో ఏం లేవు. సో ఫర్దర్ ప్రాసెసింగ్ ఏం జరగదు. సో దిస్ ఇస్ అవర్ ఫైనల్ ట్రీ. సో గైస్ అర్థమైపోయింది కదా మనకి లాజిక్ ఏంటి? ఫస్ట్ ఎలిమెంట్ మనం కనుక్కోవాలి ప్రీ ఆర్డర్ నుంచి, అది రూట్ అవుతుంది. తర్వాత చెక్ ఫర్ ది ఇండెక్స్ ఆఫ్ ద రూట్ ఇన్ అండ్ ఆర్డర్. ఎందుకు? మనం లెఫ్ట్ సబ్ ట్రీ అండ్ రైట్ సబ్ ట్రీ కనుక్కోవడానికి ఈజీగా ఉంటుంది ఇన్ ఆర్డర్ చూస్తే. తర్వాత స్ప్లిట్ ఇన్ ఆర్డర్ ఇంటూ 2 పార్ట్స్, లెఫ్ట్ సబ్ ట్రీ అండ్ రైట్ సబ్ ట్రీ. తర్వాత ఒకవేళ ఇన్ ఆర్డర్ అనేది లెంత్ 0 ఉంటే దెన్ స్టాప్. నౌ వి విల్ కోడ్ ద సొల్యూషన్. గైస్ ఇప్పుడు కోడింగ్ పార్ట్ వచ్చేసరికి ట్రీస్ అనేటివి అన్ని రికర్సివ్ ఆర్డర్ లో ఉంటాయి కాబట్టి నేను ఎప్పుడైనా సరే ట్రీస్ బిల్డ్ చేసేటప్పుడు నేను ఒక హెల్పర్ ఫంక్షన్ హెల్ప్ తీసుకుంటున్నా. ఎందుకంటే నేను ఇదే ఫంక్షన్ నేను మళ్ళీ రికర్సివ్ కాల్ చేసేసరికి మనకి కొన్ని కన్ఫ్యూషన్స్ వస్తాయి. వీ వాంట్ టు అవాయిడ్ ఆల్ దోస్ థింగ్స్. అందుకే నేను హెల్పర్ ఫంక్షన్ తీసుకుంటాను. డెఫ్ హెల్పర్ ఒక డమ్మీ వేరియబుల్ తీసుకుంటా. ఎందుకంటే ఇది మన రూట్ ఎలిమెంట్ ని స్టోర్ చేసుకుంటాను. అంటే ఎప్పుడైతే మనం ప్రీ ఆర్డర్ నుంచి ఒక ఎలిమెంట్ పాప్ చేస్తామో ఆ పాప్ చేసిన ఎలిమెంట్ ని ఆ రూట్ లో స్టోర్ చేస్తాం, ఈ వేరియబుల్ లో స్టోర్ చేస్తాం. తర్వాత యాజ్ యూజువల్లీ నేను ప్రీ ఆర్డర్ అండ్ ఇన్ ఆర్డర్ తీసుకోవాలి. తర్వాత మన బేస్ కండిషన్ ఏంటి? ఇఫ్ లెన్ ఆఫ్ ఇన్ ఆర్డర్ డబల్ ఈక్వల్ టు 0. ఒకవేళ 0 ఉంటే వీ డోంట్ హ్యావ్ టు డూ మోర్ రికర్షన్. సో రిటర్న్
నన్. రికర్జన్ ని ఆపేయాలి అంటే రిటర్న్ స్టేట్మెంట్ రాయాలి అంతే, అది బేసిక్ లాజిక్ అది. తర్వాత మనం రికర్సివ్ కేసు రాసేసరికి మనం ఏం చేయాలి, ప్రీ ఆర్డర్ నుంచి వచ్చిన ఫస్ట్ ఎలిమెంట్ తీసుకోవాలి, దట్ విల్ బి రూట్. సో ట్రీ నోడ్ ఆఫ్ ప్రీ ఆర్డర్ ఆఫ్ 0, మన ఫస్ట్ ఎలిమెంట్ అనేది రూట్ లో వెళ్తుంది, అది ఒక ట్రీ నోడ్ ఆబ్జెక్ట్ లో వెళ్ళి రూట్ లో స్టోర్ అవుతుంది. తర్వాత వీ హ్యావ్ టు సర్చ్ ఫర్ ద ఎలిమెంట్ ఇన్ ఆర్డర్. సో ఇండెక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇండెక్స్ తోటి మనం సర్చ్ చేస్తాం, ఇన్ ఆర్డర్ డాట్ ఇండెక్స్. ఇది ఏం చేస్తుంది అంటే మనకి ఆ ఎలిమెంట్ ఏ ఇండెక్స్ లో ఉందో అది రిటర్న్ చేస్తుంది. సో ప్రీ ఆర్డర్ డాట్ పాప్. పాప్ ఎందుకు చేస్తున్నానంటే మనము ఒకసారి బిల్డ్ చేశాక అంటే ఆ వాల్యూ ఆ నోడ్ ని మనం ఒకసారి యూజ్ చేశాక మళ్ళీ యూజ్ చేయం, అందుకే డాట్ పాప్ చేసేస్తే అయిపోతుంది. దట్ నోడ్ విల్ బి డెలిటెడ్ ఫ్రమ్ ద ప్రీ ఆర్డర్ అరే. నౌ ఇప్పుడు ఏంటంటే లెఫ్ట్ బిల్డ్ చేయాలి. సో లెఫ్ట్ బిల్డ్ చేయడానికి రూట్ డాట్ లెఫ్ట్ ఈజ్ ఈక్వల్స్ టు హెల్పర్ ఆఫ్ రూట్ డాట్ లెఫ్ట్. ఎందుకు ఇట్లా రాసానంటే మనము ఎక్కడ బిల్డ్ చేయాలి, రూట్ డాట్ లెఫ్ట్ లో బిల్డ్ చేయాలి, ఎక్కడ రిటర్న్ చేయాలి, రూట్ డాట్ లెఫ్ట్ లో రిటర్న్ చేయాలి. అందుకే ఈక్వల్స్ టు లెఫ్ట్ సైడ్ రూట్ డాట్ లెఫ్ట్ రాసా, హెల్పర్ లో రూట్ డాట్ లెఫ్ట్ రాసా. హెల్పర్ లో రాయడం వల్ల అక్కడ నుంచి బిల్డ్ అవుతుంది, బిల్డ్ అయ్యి అక్కడే రిటర్న్ అవుతుంది, రిటర్న్ అయింది ఈక్వల్స్ టు లెఫ్ట్ లో లెఫ్ట్ సైడ్ రాసా. తర్వాత ప్రీ ఆర్డర్, తర్వాత ఇన్ ఆర్డర్ ని స్ప్లిట్ చేయాలి. స్ప్లిట్ మనము స్లైసింగ్ ద్వారా చేస్తాం, స్లైసింగ్ చేసేసరికి మనకి ఇండెక్స్ ఈ విధంగా స్లైసింగ్ చేస్తే సరిపోతుంది. ఇది మనం స్లైసింగ్ లో రైట్ సైడ్ స్లైస్ లో మనం ఇండెక్స్ నార్మల్ గా పెడితే సరిపోతుంది, ఎందుకంటే రైట్ సైడ్ లో ఎక్స్క్లూజివ్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా, 213 కదా ఎగ్జాంపుల్, ఇక్కడ స్ప్లిట్ అవుతుంది, ఇక్కడ స్ప్లిట్ అవుతుంది అంటే ఇది ఇంక్లూడ్ కావద్దు అంటే రైట్ సైడ్ లో నార్మల్ గా ఇండెక్స్ పెడితే సరిపోతుంది. అదే లెఫ్ట్ సైడ్ కి వచ్చేసరికి ఇది ఇంక్లూడ్ కావద్దు అంటే ఇక్కడ నుంచి పెట్టాల్సి వస్తుంది, ఇండెక్స్ +1 పెట్టాలి. ఏ విధంగా వస్తుందో చూద్దాం. రూట్ డాట్ రైట్ ఈజ్ ఈక్వల్స్ టు హెల్పర్ ఆఫ్ రూట్ డాట్ రైట్. సేమ్ అదే లాజిక్ గైస్, ఈజ్ ఈక్వల్స్ టు ఎందుకు అట్లా పెట్టాలనేసి ప్రీ ఆర్డర్ ఇన్ ఆర్డర్ ఆఫ్ ఇండెక్స్ +1 టు ఫైనల్. తర్వాత లాస్ట్ కి వచ్చేసరికి ఇది డిలీట్ చేస్తాం ఎందుకంటే ఎర్రర్స్ వస్తాయి మనకి. తర్వాత లాస్ట్ కి వచ్చేసరికి రిటర్న్ రూట్. నౌ విల్ కాల్ ద ఫంక్షన్ రూట్ ఈజ్ ఈక్వల్స్ టు హెల్పర్ ఆఫ్ రూట్, సారీ నన్ను ఉంటుంది డమ్మీ వేరియబుల్ అది. తర్వాత ప్రీ ఆర్డర్ అండ్ ఇన్ ఆర్డర్ అండ్ ఫైనల్ గా మనం రిటర్న్ రూట్ చేస్తే సరిపోతుంది, ఎందుకంటే మన ఆన్సర్ అనేది రూట్ లో ఉంటుంది. సబ్మిట్ చేసి చెక్ చేద్దాం. హా గైస్, మన కోడ్ అనేది కరెక్ట్ ఉన్నది. హే గైస్, మనకి టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ ఆఫ్ ద ప్రాబ్లం వచ్చేసరికి మనకి వాడు క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడు, 2 అరేస్ ఇచ్చాడు, ప్రీ ఆర్డర్ అండ్ ఇన్ ఆర్డర్, అవునా. అందులో మనం ఒక ఎలిమెంట్ ని ఒకటేసారి యాక్సెస్ చేస్తున్నాము గైస్. అందులో ఇన్నర్ లూప్స్ కానీ లేకపోతే ఇన్నర్ రికర్జన్ 2 టైమ్స్ రికర్జన్ అయ్యే ఛాన్సెస్ ఏం లేవు. సో మనకి టైం కాంప్లెక్సిటీ వచ్చేసరికి బిగ్ ఆఫ్ ఎన్ అవుతుంది, స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి బిగ్ ఆఫ్ ఎన్ అవుతుంది. ఎందుకు అంటే మనము ట్రీ బిల్డ్ చేసేసరికి మనకి ఇందులో ఎన్నైతే ఎలిమెంట్స్ ఉన్నాయో ఇందులో కూడా అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, అంతకంటే ఎక్కువ ఉండవు, అంతకంటే తక్కువ ఉండవు. సో మన స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి బిగ్ ఆఫ్ ఎన్ అవుతుంది, టైం కాంప్లెక్సిటీ వచ్చేసరికి బిగ్ ఆఫ్ ఎన్ అవుతుంది. గైస్, ఒకవేళ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్.